ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీలకు ఏర్పాటుపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ విజయసాయిరెడ్డిని విచారించింది. రేపు విచారణకు హాజరు కావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీలకు ఏర్పాటుపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ విజయసాయిరెడ్డిని విచారించింది. రేపు విచారణకు హాజరు కావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీలకు ఏర్పాటుపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ విజయసాయిరెడ్డిని విచారించింది. రేపు విచారణకు హాజరు కావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, వరలక్ష్మి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భారీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తును వేగంగా చేస్తుందని చెప్పాలి. అయితే దాదాపు 3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా భావిస్తున్నటువంటి ఈ కేసులో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయసాయిరెడ్డి ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపుపై ఆరా తీయడంతో పాటుగా మద్యం కుంభకోణం పైన ఏదైతే సిట్ నమోదు చేసినటువంటి కేసులో విజయసాయిరెడ్డి ఏఎఫ్ఐగా ఉన్నారు. గత ఏడాది మే నెలలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఏదైతే ఈ అభియోగాల్లో నమోదు చేసిందో దానికి సంబంధించి విచారణలో భాగంగా ప్రధానంగా విజయసాయిరెడ్డి మద్యం విధానానికి సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉంటాయో వాటిని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విదేశాలకు నగదు మళ్లించినట్లుగా వస్తున్నటువంటి ఆరోపణలపైన ఈడీ ఈ రోజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 సార్లు విజయసాయిరెడ్డి ఏదైతే తన స్టేట్మెంట్ ను ఈడీ అధికారుల ముందు హాజరయ్యి ఇవ్వడం జరిగింది. గతంలో సిట్ అధికారుల దగ్గరికి కూడా విజయవాడలో 2 సార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి ఆధారాలతోటి చాలా మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. దీంతోనే ఈ రోజు విజయసాయిరెడ్డిని మరొకసారి ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా రేపు ఈడీ విచారణకు హాజరు కావాలని ఏదైతే ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారుల చేతిలో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఏదైతే మిథున్ రెడ్డిని ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.